నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్. గొలుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్ష. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, నియామకాల ప్రక్రియలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొలుగొండ మండల కేంద్రంలో శుక్రవారం రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రిలే దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి పార్లమెంట్ మాజీ ఎంపీ, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు పి బీశెట్టి వెంకట సత్యవతి, జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, వైసీపీ మాజీ మండల అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగుమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శోభా హైమావతి కూడా గొలుగొండ మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన డిఎస్సి నియామకాల అవకతవకలపై రిలే దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల కార్యదర్శులు, అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే దీక్షకు మద్దతు తెలిపారు. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నియామక ప్రక్రియపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని నాయకులు కోరారు. ప్రజలు, నిరుద్యోగ యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వారు పేర్కొన్నారు. మరి అదే రకంగా స్పోర్ట్స్ కోట, మరి మెడల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. కనీసం పేర్లు కూడా తెలియని స్పోర్ట్స్ జాబితా నుంచి వాళ్ళకి ఉద్యోగాలు రావటం, ఇట్లా భవిష్యత్తులో మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే కనీసం ఒక 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. గతంలో మనం చూసాం, మన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగులు, సచివాలయం అంటే అప్పుడు నిజంగా మాకు కూడా తెలియదు, 1,20,000 మంది అన్ని డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్, పోలీసు వ్యవస్థలు అందరినీ కూడా చాలా చక్కటి పారదర్శకంగా ఎవ్వరు వేలెత్తి చూపలేదు, ఒక్క కామెంట్ కూడా రాలేదు. చక్కగా అందరూ కూడా అన్ని లక్షల ఉద్యోగాలను అంత చక్కగా మన ప్రభుత్వం నిర్వహిస్తే కనీసం ఒక 3,000 ఉద్యోగాలను కూడా ఇంత అవినీతిమయంగా మరి జరిపించారన్న దానికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరి ప్రతి చోట కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి అందరూ కూడా ఈ నిరాహార దీక్షలో కూర్చోవటం మనం చూస్తూ ఉన్నాము. ఈ నిరాహార దీక్ష ఇంతటితో ఆగదు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మరి సకల శాఖ మంత్రిగా మరి ఈరోజు లోకేష్ గారు చూస్తున్నారు. మరి డిఎస్సి కాదు, మరి మిగతా ఉద్యోగాలేవి? అప్పుడే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 రూపాయలు అన్నారు. గతంలో 2014-19లో కూడా 2,000 అన్నారు, అప్పుడు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం మారిపోయింది. మరి ఇదే మళ్ళీ కూడా మరి ఈ ప్రభుత్వం గద్దె దిగుతుందని ఇప్పటికే అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి మహిళలకి మన సంవత్సరానికి మరి ₹18,750 అత్యంత పారదర్శకంగా, ఎందుకంటే పార్టీ కూడా చూడలేదు, కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళలందరికీ ఇచ్చాము. దానికి కొలమానం దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర లాంటి డెవలప్డ్ స్టేట్ కూడా జిఎస్టీ చెల్లింపుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. మరి లాస్ట్ మంత్ మనం చూసాము, జిఎస్టీ చెల్లింపుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఎందుకంటే ప్రజల్లో మరి ఆ కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరికి కూడా డెవలప్మెంట్ లేదు, ఆర్థిక ఆసరా లేదు, భరోసా లేదు. రైతన్నలకు 20,000 ఇస్తానన్నారు, మీ అందరికీ కూడా తెలుసు, ఇచ్చారా? 20,000 లేదు. నిరుద్యోగ భృతి లేదు. మరి అక్క చెల్లెమ్మలకి అంటే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి నెలకి 1,500 ఇస్తా అన్నారు, అదేమైంది? అప్పులు మాత్రం చిట్టా చాలా పెరుగుతుంది.
కరోనా లాంటి కష్టకాలం వచ్చిన 2 సంవత్సరాలు ప్రజల ప్రాణం కోసం అత్యధికంగా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి కూడా ఒక కొత్త మెడికల్ కాలేజీని రూపకల్పన చేసి అందులో మరి 16-17 కొత్త మెడికల్ కాలేజీల్లో 10 పూర్తి చేశారు, స్టార్ట్ చేశారు. మరి పేదవాళ్ళకి ఆరోగ్య భరోసాగా మరి రాష్ట్రం నిలిచింది. మరి విద్య కోసం ఎక్కడ చూసినా నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం మనం, దీనికి మనం ఖర్చు పెట్టాము. మరి ఇవాళ ఎక్కడ అప్పులు కానీ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రతి వారం కూడా మంగళవారం అయ్యేసరికి ఇన్ని లక్షల అప్పులు, ఇన్ని కోట్ల అప్పులు, 3 లక్షల ఎక్స్ కోట్ల అప్పులు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఎంతసేపు చూసినా అమరావతి ఒక భ్రమరావతి. ఎందుకంటే 2014-19 అప్పుడు కూడా ఇదే కొనసాగింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలకి కూడా పెట్టుబడులు ఒక్క ఇటుక కూడా లేదు, ఒక్క ఇండస్ట్రీ కూడా ఇప్పటికి పూర్తయి ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. మనం ఇంగ్లీష్ మీడియం పెట్టి మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్ది ఎక్కడైనా కూడా వాళ్ళు ఉద్యోగాలు వచ్చేలాగా మనం పాఠశాల స్థాయి నుంచి కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల అమ్మ ఒడి అని కొత్తగా మనమే పెట్టాం ప్రోగ్రామ్. మరి ఇవాళ ఏంటంటే ఇంకా పిల్లలు ఎక్కువ కనమంటున్నారు. ఉన్న వాళ్ళకే భవిష్యత్తుకు భరోసా లేదు, ఒక ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. పిల్లలకని వాళ్ళకు 30,000-40,000 ఇస్తానంటే ఏంటి అస్తవ్యస్త పాలనని ఇవాళ నాయకులుగా మేం ప్రశ్నించడం కాదు, ప్రతి మామూలు నిరక్షరాస్యులు కూడా మాట్లాడుకుంటున్న విషయం. మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా మరి అంత స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది గొల్లగొండ మండలం నుంచి మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, నాయకులు, మండల ప్రెసిడెంట్స్ అందరూ కూడా గణేష్ గారు వెంట నడిచి ఆయన నాయకత్వంలో ఈరోజు మన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా అయితే నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి జన్జీ అంటే విద్యార్థులు, నేటి యువత వారి యొక్క భవిష్యత్తుని వారు ప్రశ్నించిన తర్వాత బాధ్యత వహించి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, మరి ఈ జరిగిన అవకతవకలకి అట్లాగే నిరుద్యోగులకి ఇస్తానన్న భృతి ఇవ్వకుండా, మరి ఎటువంటి అదర్ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా కేవలం ఒక వ్యాపార దృక్పథంతో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు వెళ్తున్న దానికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని మరి నిన్న మళ్ళీ ఒక క్యాబినెట్ అయ్యిందన్నమాట. అందులో మహిళల కోసం దిశా బిల్లు. సార్, మీడియా పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గంలో నిన్న నాతవరంలో చేశాం. మరి ఈ రోజు గొలుగొండ మండలంలో గొలుగొండ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాదీక్షల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా, ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా మరి నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు, మాజీ పార్లమెంట్ సభ్యులైన డాక్టర్ సత్యవతి మేడం గారు కూడా రావడం జరిగింది. వారికి నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా చెప్పాలంటే మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్ చెప్తున్నాం. ఏంటంటే ఏదైతే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ విషయంలో బాధ్యత వహిస్తూ ఏ విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారో, అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా డిఎస్సీ అవకతవకలు జరిగినాయి కనుక ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, భాగస్వామ్యంలో ఉంది, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది. మరి ఏదైతే కేంద్రంలో చేశారో అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తించాలి కదా. అందుకనే మేము ఇక్కడ నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడోది 10,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రిమెంట్స్ బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారో, సుమారుగా ఇప్పటికి మరి 26 నెలలు అయింది కనుక ప్రతి నిరుద్యోగి కూడా 78,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరొక రేపు కూడా మాగరపల్లిలో ఈ కార్యక్రమం చేస్తూ సోమవారం నాడు నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం గురించి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తూ, మరి ఇప్పుడు మరి పెద్దలు మా నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు మరి మాజీ పార్లమెంట్ సభ్యులైన పెద్దలు మరి డాక్టర్ సత్యవతి గారిని మాట్లాడుతుందిగా మీ ద్వారా కోరుతున్నాం.